రైతులకు పంట నష్టం కింద బీమా పెట్టుబడి రాయితీ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు బాధిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ఇళ్లు పూర్తిగా దెబ్బతింటే 95,000 పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. టార్గెట్స్ పెట్టుకొని ఏ విధంగా పూర్తి చేయాలనో అవన్నీ డేట్స్ ఇచ్చాం. దానిపైన ఈరోజు దగ్గర 40 మంది డిప్యూటీ కలెక్టర్స్, 7 నియోజకవర్గాలు 7 మంది ఇన్ఛార్జెస్, ఒక 5 మంది ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఓ డిపార్ట్మెంట్ తీసుకున్నారు. పత్తి, మిరప పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఈ రోజు రేపు ఎన్యూమరేట్ చేయమన్నాం. మళ్లీ వర్షాలు పడే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ పంటలు అయితే పూర్తిగా నష్టపోతాయో ఒక పక్క ఇన్సూరెన్స్, ఇంకొక పక్క ఇన్పుట్ సబ్సిడీ. ఇన్సూరెన్స్ వస్తే ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అవి కూడా ఇస్తాం. ఈ రెండూ కాకుండా మిరపగా వేసుకోవాలంటే 50% సబ్సిడీతో నారు ఇప్పిస్తాం. పల్సెస్ వేసుకుంటామంటే వారందరికీ 80% సబ్సిడీతో విత్తనాలు ఇప్పిస్తాం. రిలీఫ్ అంతా రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి చేసేస్తాం. ముంపుకు గురైనటువంటి ఇళ్లకన్నిటికీ 3,500 రూపాయల ఆర్థిక సహాయం చేయడం, 20 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, ఇవన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్నాం. ఇండ్లు పూర్తిగా దెబ్బతినుంటే 95,200 రూపాయలు ఇంటికి, పర్మనెంట్ హౌస్ పాక్షికంగా దెబ్బతింటే 5,200 రూపాయలు, అదే మరిగా పూరిళ్ళు దెబ్బతింటే 3,200 రూపాయల చొప్పున 3,500 రూపాయల చొప్పున అది కూడా ఇమ్మని చెప్పాం. కరెంటు కానీ, రోడ్లు కానీ, R&B కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, ఇంకొక పక్కన చూస్తే ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ కూడా టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం నిన్నేమైతే చెప్పామో దాని ప్రకారం పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఏ నీళ్లు అయితే దాచేపల్లి నుంచి నేరుగా వాగులోకి పోతాయో ఆ నీళ్లు అక్కడ సరైన అవుట్లెట్స్ పెట్టకుండా చేసిన దానివల్ల ఊరి మీద వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అవన్నీ స్టడీ చేశాను. ఒక టెక్నికల్ కమిటీ వేస్తాం. ఏదైనా పొరపాటు ఉంటే వాటిపైన యాక్షన్ తీసుకుంటాం. దాచేపల్లికి ఒక 10 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాను. ఆ 10 కోట్ల రూపాయలు పెట్టి డ్రైనేజ్, అదే మరి రోడ్లు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తాం. రేపు ఎల్లుండి 2 రోజుల్లో నార్మల్సీకి వస్తుంది.